నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. సో ఈరోజు రంజాన్ స్పెషల్గా మన డైట్ మెనుకి ఎవరు రాబోతున్నారు తెలుసా? RRR మూవీలో కొమ్మ ఉయ్యాల సాంగ్తో పాటుగా పాడతా తీగ మహాసంగ్రామంలో విన్నర్గా నిలిచిన ప్రకృతి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ప్రకృతి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాక, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా డైరెక్ట్గా నేను చూసిన తర్వాత ఇంకా ఖుషి అయిపోయాను అనమాట. మంచి యాక్టివ్గా ఉంటావంట నువ్వు, ఇంట్లో కానీ కాలేజ్లో కానీ. బయట టాక్ అదే వచ్చింది నా దాకా. ఓకే, సో RRR మూవీలో సాంగ్ పాడావు నువ్వు, కొమ్మ ఉయ్యాల సాంగ్. అంటే ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎవరి నోటి నుంచి విన్నా అదే సాంగ్ హమ్ చేస్తూనే ఉండేవారు అనమాట. అండ్ ఈరోజు ప్రకృతి వస్తుంది మన డైట్ మెను కనగానే నాకు కూడా అదే సాంగ్ వినిపిస్తుంది. అలా ఎవరో పాడుతున్నట్టు, ఎవరో కాదు ప్రకృతి పాడుతున్నట్టుగా వినిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆ సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. కొమ్మ ఉయ్యాల కోన చంపాల, అమ్మ ఒళ్ళు నేను రోజు ఊగాల, కొమ్మ సాటున పాడే కోయిల, కూ అంటూ నాతో ఉండాలా. సూపర్, చాలా బాగా పాడావు. ఓకే అక్క. బా, అంటే అక్కడ విని ఇలా వినగానే భలే అనిపిస్తుంది అనమాట. ఇంకొక వైబ్రేషన్ వస్తుంది నాకు, బాగుంది. మంచి వైబ్రెంట్ ఫీల్ అంటారు కదా, అలా వచ్చింది అనమాట. సో ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి నీకు ఆ టైంలో నీ సాంగ్ పాడినప్పుడు? కాంప్లిమెంట్స్ అంటే అది ఆ మూవీలో పాడడమే ఒక హ్యూజ్ హానర్ నాకు. సో చాలా హ్యాపీగా ఉండింది పాడాక. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కీరవాణి సార్ ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ముందు అనుకున్నావా ఈ సాంగ్ పాడుతున్నప్పుడు ఇంత బిగ్ సక్సెస్ అవుతుంది ఈ సాంగ్ అని చెప్పేసి? నేను పాడినప్పుడైతే ఇది RRR కానీ నాకు తెలీదు. ఓకే, కీరవాణి సార్ పిలిపించారు, లిరిక్స్ రాపించారు, ట్యూన్ నేర్పించారు, అలా పాడేసాను, వచ్చేసాను. కొన్ని రోజులు అయ్యాక తెలిసింది ఇట్ ఇస్ ఫర్ RRR అని. ఎలా అనిపించింది అప్పుడు? అంటే తెలియకుండా పాడటం వేరు కదా, ఓ ఇంత బిగ్ మూవీలో పాడేయమనగానే ఆ ఫీలే వేరేగా ఉంటుంది. అంటే ఫస్ట్ డెబ్యూ ఇదే RRRలో రావడం అనేది చాలా హ్యాపీగా ఉండింది. ఓకే, నైస్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఆ సాంగ్ అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చదువుతున్నావు ప్రకృతి నువ్వు? ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీస్ ఇది అన్నీ ఎలా కొనసాగుతున్నాయి? మేనేజ్ చేసుకుంటున్నాను. అలాగే మేనేజ్ చేసుకుంటున్నావా? స్టడీస్ అంటే లైక్ మనం బ్యాక్ బెంచరా లేకపోతే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లేదంటే అలా అటు ఇటు ఉండకుండా మధ్యలో? సో రంజాన్ స్పెషల్గా వచ్చేసావు కాబట్టి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నావు? ఇవాళ నేను గుల్కంద్ షీర్ కుర్మా చేస్తున్నాను అక్క. సో ప్రకృతి మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టాలి, 2 స్పూన్స్ నెయ్యి వేయాలి, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇప్పుడు సేమియా ఫ్రై చేయాలి. ఓకే, అది ఎందుకు అలా విసిరేసావు? ఏమైనా కోపం ఉందా నీకు? చేత్తోనే వేసానక్క. ఏమైపోయినా ఏమైనా పాత కక్షలు ఉన్నాయా నీకు? లేవా? ప్రకృతి నువ్వు బళ్ళారిలో కదా ఉండేది? అవునక్క. కర్నూలుకి నీకు లింక్ ఏంటి? అంతమంది నీ ఫొటోస్ అవి తీసుకుని వచ్చారు. అంటే అమ్మ వాళ్ళ ఊరు కర్నూలే. ఓహో, సో అమ్మ చుట్టాలు అందరు వచ్చారు. సో ఎంత అడ్వాంటేజ్ చూసావా? అమ్మ సైడ్ నుంచి చుట్టాలు, నాన్న వైపు నుంచి చుట్టాలు. నువ్వు పుట్టి పెరిగిన కాకుండా ఇక్కడికి వస్తూ చదువుకుంటావు కదా, ఇక్కడ వాళ్ళందరూ కలిపి వచ్చేసారు ఆ రోజు. ఎంత ఇచ్చావు వాళ్ళకి? నాకు అస్సలు సంబంధం లేదండి. కదా, ఏ ఇయర్ నుంచి నువ్వు ఈ సంగీతం అనేది స్టార్ట్ చేసావు? నాకు 4 years ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను అక్క. ఓకే, నీకు ఇంట్రెస్టా లేకపోతే మమ్మీ వాళ్ళు ఏమన్నా తీసుకువెళ్ళారా స్టార్టింగ్? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఏం లేకుండే, అమ్మ వాళ్ళు జాయిన్ చేశారు కాబట్టి వెళ్ళేదాన్ని. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? RRR తర్వాత హనుమాన్లో ఒక పాట పాడాను వాగ్దేవితో పాటు.
అండ్ అంటే సుందరానికిలో ఒక గ్రూప్ సాంగ్ పాడాను. ఓకే, ఏంటి నీ గోల్ అసలు? ఇప్పటికైతే ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఉంది. ముందు మ్యూజిక్ ప్రొడక్షన్ అవన్నీ కూడా ట్రై చేయాలని. ఓకే, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? చాలామంది ఉన్నారు. ఎస్పీబీ సార్, శ్రేయా ఘోషాల్ మ్యామ్, చిత్రమ్మ ఆర్ మోస్ట్ ఫేవరెట్. ఓకే, నైస్. ఆ సాంగ్స్ ఎక్కువ వింటుంటావు వాళ్ళు పాడినవి? ఓకే, ఇది కూడా అయిపోయినట్టుంది, చూడు ఒకసారి. పాలు వేయాలి ఇందులో. సో ఇప్పుడు కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం షుగర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది. సో ఇది ఆఫ్ చేసేసుకొని ఇది కూల్ అయ్యాక ఇవన్నీ యాడ్ చేసేసుకో. ఓకే, సో కొమ్మవయ్యాలో సాంగ్ పాడేవి కదా, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? అన్నమయ్య పాటకు పట్టాభిషేకం షోలో నేను పాడినప్పుడు కిరవాణి సార్ జడ్జ్గా ఉన్నారు. సో అక్కడ నేను పాడడం విని సార్ నాకు RRR మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ప్రకృతి ఇప్పుడైతే పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ అనేది రన్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక ఎపిసోడ్ కింద కంటెస్ట్ చేస్తే కనుక ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బికాజ్ నేను లాస్ట్ టైం కిరవాణి సార్ ముందు పాడి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. తర్వాత RRRలో పాడాను. అండ్ ఇప్పుడు మళ్ళీ సార్ ముందు పాడాలంటే ఇట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే ఫైన్, ఇది కూడా చల్లారిపోయింది సేమియా కూడా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం గుల్కంద్ ఒక 2 spoons వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం డేట్స్ వేయాలి. ఓకే, అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. సో అయిపోయినట్టే కదా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రంజాన్ స్పెషల్ గుల్కంద్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది అక్క. సో మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అందుకన్నా ముందు నీకు నచ్చిన పాటల్లో ఒక మంచి సాంగ్ పాడేసే. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే నా ప్రేమవా పువ్వల్లే పువ్వల్లే. వావ్, లాస్ట్ ఇంప్రూవైజ్ చేసావు కదా నువ్వు. ఉందక్క, లాస్ట్లో ఉంది, లాస్ట్లో ఉండదు. లాస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు, చాలా బాగుంది. ఇది కూడా హిట్ సాంగే. అవును, నువ్వు పాడేవి హిట్ అయిపోతే నువ్వు పాడుతున్నవే హిట్ అవుతాయి అని నేను. సరే టేస్ట్ చేద్దాం మరి, నువ్వు కూడా టేస్ట్ చేయి. ఓకే. పేరు పెట్టినందుకు న్యాయం చేసినట్టుగా. ఎక్కువ మనకి గుల్కంద్ టేస్టే తెలుస్తుంది చూసావా, చాలా బాగుంది. నేను నేర్పించిన రెసిపీ అలాగే చేశాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇద్దరు కలిపి ఎక్స్పెరిమెంట్ చేసామని చెప్పొచ్చు అనమాట. కలిపి అలా చేసాం, బట్ చాలా చాలా వర్కౌట్ అయింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. అండ్ వన్స్ అగైన్ నీకు రంజాన్ శుభాకాంక్షలు. మీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు అక్క. సో మళ్ళీ నువ్వు ఇంకా చాలా చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఫైనలిస్ట్గా నిలవాలి, విన్నర్ అవ్వాలి, చాలా డబ్బులు సంపాదించాలి. ఇన్ని ఆశీర్వదిస్తున్నాను ఇన్ని జరగాలని చెప్పేసి. థ్యాంక్ యూ. సో బెస్ట్ సింగర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అక్క. సో రంజాన్ స్పెషల్గా గుల్కంద్ షీర్ కుర్మా ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా చాలా యమ్మీగా ఉందండి. అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్.